الحمد لله الذي خلق كل شيء فقدره تقديرا وجعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا أحمد ربي وأشكره وأتوب إليه وأستغفره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له أسبغ علينا نعمه وآلاءه وأتم لنا فضله وعطاءه ويسر لنا سبل الحياة بالمنافع والآلات تيسيرا وأشهد أن محمدًا عبده ورسوله وصفيه وخليله أرسله ربه رحمة ومبشرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ముస్లిం ఆదర్శ దినచర్య. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి పొద్దుపోయే వరకు నమాజు వ్యవస్థను స్థాపించు. వేకువజామున కూడా ఖురాన్ పఠనం చేస్తూ ఉండు. వేకువజాము ఖురాన్ పఠనం దైవదూతల సాక్ష్యానికి కారణమవుతుంది. అభిమాన మిత్రులారా, ప్రతిరోజు మనం చేసే దినచర్య ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. అప్పుడే జీవితంలో లక్ష్య సాధన సాధ్యమవుతుంది. అనైతిక చర్యలకు, అశ్లీల విషయాలకు, అసభ్య ప్రహేళికలకు దూరంగా ఉండాలి. అదే ఇతరులకు ఆదర్శమవుతుంది. మనం మన పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు మంచి దినచర్య అలవాటు చేయాల్సిన బాధ్యత మనందరిది. వారు దాన్ని పాటించేలా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల పిల్లలకు సమయపాలన, క్రమశిక్షణ అనేది అలవడతాయి. అభిమాన మిత్రులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల కన్నా ఎక్కువ ముస్లిం దేశాలు ఉన్నాయి. 2024 సర్వే ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు 200 కోట్లు. 2050 కాలం నాటికి ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన తొలి ధర్మంగా ఇస్లాం ధర్మం అవతరించనుంది. ఇది నిజంగా గర్వకారణం. కానీ దాదాపు కొన్ని శతాబ్దాల పాటు అన్య సంస్కృత ప్రభావం వల్లనో, ముస్లిముల ఏమరుపాటు వల్లనో
ముస్లిం సంఘాల అలక్ష్యం వల్లనో ముస్లిం పండితుల జాప్యం వల్లనో ఇస్లామీ ఆచార వ్యవహారాలు కాపుదల లేక రూపు చెడి నిత్య అలవాట్లుగా మారిపోయాయి. కడుపు కక్కుర్తికై కడగండ్లు మెండైన కొద్దీ ముస్లిం సమాజ తేజస్సు క్రమేణా తగ్గుముఖం పట్టడం మొదలయ్యింది. ఫలితంగా ఖురాన్ మరియు హదీసుల ఎడల ప్రామాణ్య బుద్ధి తొలగిపోతుంది. గత అల్లాహ్ ప్రవక్తల సత్యగాథలు స్వయంగా మనం చదవడం, మన పిల్లలకు చెప్పడం గగనమైపోతుంది. మన సజ్జన పూర్వీకుల్ని తూర్పారబట్టే తుంటరోళ్ళు రోజు రోజుకి అధికమైపోతున్నారు. ఖురాన్ మరియు హదీసును సహాబా ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోకుండా పరిపక్వత లేని పునాది రహిత స్వీయ పరిశోధన స్వీయ వ్యాఖ్యానంతో ఇష్టమొచ్చినట్టు పెడార్థాలు తీస్తూ వారు అధర్మ అడుసు తొక్కుతూ పాపు పేడ తొక్కి తాము తోవ తప్పడమే కాక ఇతర అనేక మందిని త్రోవ తప్పిస్తున్నారు. అభిమాన మిత్రులారా, వివిధ వాల్స్ మీద గోడల మీద పేడపిడకల్లా పీడ పలకలు చేపట్టి ఇస్లాం ధర్మ మూలాలను చెరపట్ట ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాగుడు కాయలు రోజు రోజుకి అధికమవుతూనే ఉన్నారు. ఇస్లాం ధర్మ సంప్రదాయాలు మాయమై సాంకర్యం బిదత్ అనేది ప్రబలుతోంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు నేటి నవనాగరికత వానపాములు కొన్ని జుట్టు కట్టు అంటే గడ్డం పరదా విషయంలో ఏదో కనికట్టు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. జీవితానికి సంబంధించిన అనేక రంగాల్లో స్వధర్మాలు విడిచి పర సంస్కృతిని అవలంబిస్తున్నారు. బుర్కా ధరించడం ఛాదస్సం కొందరు అభ్యుదయవాదుల యొక్క దృష్టిలో. ఇక ముస్లిం దినచర్య గురించి ఇలాంటి బురద బుద్ధి ప్రబుద్ధులు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటారో వేరే చెప్పనక్కర్లేదు. అభిమాన మిత్రులారా, ఇస్లామీయ సత్తబద్ధ యొక్క సంస్కృతిని వదిలి పాశ్చాత్య దుష్కృతి అనే విష రీతి రివాజు జీర్ణం కావడం చేతనే నేడు అనేక మందికి ఇలాంటి హైన్య స్థితి అనేది పట్టింది. మన సజ్జన పూర్వీకుల ఆధ్యాత్మిక చింతన, సత్య తపన, దివ్య బోధనలు, తిరుగులేని వాక్బుద్ధి, అపూర్వ మహిమలు వీరికి ఇవి ఏవి ఇష్టంగా ఉండవు, వీరి చెవికి ఇవి ఇంపుగా తోచవు. ఆ పాశ్చాత్య కంపే వీరికి మహా ఇంపు. కారణం ఏదైనా కావచ్చు. తెలియక చెడేవారు కొందరు, తెలిసిన ప్రమాదవశం చెడేవారు మరికొందరు, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెడేవారు మరికొందరు, చెడిన వారిచే చెరపబడేవారు మరొకొందరు. ఇలా అధిక శాతం మంది ఏదో రకంగా చెడుకి ప్రభావితులై చెడడం అనేది జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రక్షించుగాక. అలాగే ఈ సందర్భంగా చెడపకురా చెడేవు అన్న పెద్దల మాటను మనం గుర్తెరిగి మసులుకోవడం అనేది చాలా అవసరం. అభిమాన మిత్రులారా, ఇంతకు చెప్పవచ్చేది ఏమిటంటే అధర్మాన్ని, అసత్య ఆచారాలను, అశ్లీల అలవాట్లను ఆశ్రయించడం అంటే మనం నిర్వీర్యమై మన వ్యక్తిత్వాన్ని చంపుకోవడం అన్నమాట. పెద్దలు సత్యధర్మ పాలన మాత్రమే శ్రేయస్కరమని హెచ్చరించారు. మహాత్ముల మార్గం తూచా తప్పకుండా అనుసరించడం బహుశా నేటి వారికి కాసింత సఖ్యం కాకపోవచ్చు. కానీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించడమైనా మన కనీస ధర్మంగా మనం భావించాలి. త్రోవనున్నవాడు ఎన్నడూ త్రోవ తప్పిపోడు, ఎన్నటికైనా గమ్యస్థానం చేరుకుంటాడు అన్న యథార్థాన్ని గుర్తెరిగి మార్పు కోసం మనం సంసిద్ధమవ్వాలి. అభిమాన మిత్రులారా, మన దినచర్య ఫజ్ర్ ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి.
అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నమాట, అఖ్మిస్ సలాత లిదులూకి షంసి ఇలా గసఖిల్ లైల్, సూర్యుడు వాలినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నమాజు వ్యవస్థ స్థాపించు, వేకువ జామున కూడా ఖురాన్ పఠనం చేస్తూ ఉండు. వేకువ జాము ఖురాన్ పఠనం దైవ దూతల సాక్ష్యానికి కారణమవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అభిమానం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో జమాత్తో ఫజ్ర్ నమాజ్ చేసి సూర్యోదయం వరకు అక్కడే కూర్చుని ఖురాన్ పారాయణంలో ఆయన దైవనామ స్మరణలో ఆయన లీనమయ్యేవారు. అప్పుడప్పుడు ఆయన అనుచరులు చేసే ముచ్చట్లపై చిరునవ్వు చిందించేవారు కూడా. అభిమానం వేకువ జాము అనగానే అర్థం ఏమిటంటే సూర్యోదయానికి 5 గడియల పూర్వమే పడక నుండి లేవాలి. దీనికే ఖురానల్ ఫజ్ర్ అని నామకరణం చేసింది. అది ఉషఃకాంతులు ప్రకృతిలో ప్రసరించే తరుణం, దేహం నుండి కల్మషం వెలువడి శుభ్రత ఆరోగ్యం చేకూరే పవిత్ర సమయం. పశుపక్షాది జీవకోటి అంతా ఉల్లాసంతో లేచి కాలకృత్యాలు నివర్తించుకొని కలకలాలాడుతుండే తలతలా మెరుస్తుండే శుభఘడియ. మనస్సులోని మాంద్యం జాడ్యం తొలగి పూర్ణ చైతన్యం ప్రాప్తించే పవిత్ర వేళ. ఆ పవిత్ర ఘటికలో కిటికీలు మూసుకొని కంబళి ముసుగు తన్ని గుర్రు పెడుతూ నిద్రించడం మంచిది కాదు. అటువంటి శుభ సమయంలో కాలకృత్యాలు ముగించుకొని పరిశుద్ధులైన వారి యొక్క పాపాలు ప్రక్షాళించబడతాయి. వారు అల్లాహ్ సంపూర్ణ రక్షణలో ఉంటారు. ఫజ్ర్ నమాజును వదిలి సూర్యోదయం అయినా నిద్రిస్తున్న యొక్క సోముర్ల శిరస్సులు పగలగొడబడుతూనే ఉంటాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇస్రా మరియు మేరాజ్ సందర్భంగా చూసిన ఒక దృశ్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, యఅకిదు షైతాను అలా కాఫియతి రఅసి అహదికుం, మీలో ఒకరి యొక్క తల ముందు భాగంలో శైతాన్ ముడులు వేస్తాడు. ప్రతి ముడి మీద అతను ఏమని ఊదుతానంటే రాత్రి చాలా సుదీర్ఘంగా ఉంది, ఇంకా పడుకో అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి నిద్ర నుండి మేల్కొన్నాడు, అల్లాహ్ను స్మరించాడు అంటే మొదటి ముడి అనేది విప్పుకుంటోంది. ఉజూ చేశాడు అంటే రెండో ముడి కూడా విప్పుకుంటోంది. ఆ తర్వాత అతను ఫజ్ర్ నమాజ్ చేశాడు అంటే ఆ సకల ముడులు విప్పుకుంటాయి. అతను చైతన్యశీలిగా మంచి హుషారుగా పవిత్రమైన మనసుతో ఉదయం చేస్తాడు. అలా కాని పక్షంలో అతనిలో సోమరితనం అనేది ఉంటుంది. సోంబేరిలా అతను లేస్తాడు. అతని మనసు కూడా అశుద్ధమై ఉంటుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు పడుకున్నప్పుడు శైతాన్ మీ ముక్కు పైభాగం మీద అనేది రాత్రి గడుపుతాడు. కనుక మీరు లేవగానే ఉజూ చేసే సమయంలో 3 సార్లు ముక్కుని బాగా చీదండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అభిమాన మిత్రులారా, దీనికి తోడు సూర్యుని ఉషాకాంతులు సోకని వారికి సమస్త రోగాలకు ఆటపట్టైన మలబద్ధకం అనేది అంకురిస్తోంది. అతి నిద్ర, అతిభుక్తి, అలసుల లక్షణాలన్న మాట మరవకూడదు. బుద్ధి వికాసంగా ఉండే ఆ సమయంలో విద్యార్థులు చదువుకోవడం, లెక్కలు చూసుకోవడం మంచిది. బుద్ధి సునిశ్చితంగా పని చెయ్యడం చేత ధారణాశక్తి పెరుగుతుంది. పగటి పూట గంట సేపు చదివినా దాని పాఠం అనేది రాని యొక్క పాఠం అనేది పావు గంటకే ఫజ్ర్ వేళ అనేది కంఠస్థమైపోతుంది. ఎంతటి చిక్కు పనుల విషయంలోనైనా సరే ఆలోచిస్తే చక్కని ఉపాయాలు అనేవి తోస్తాయి. కనుక ఆ సమయంలో ఇంద్రియాలను జోకొట్టి ఇంకా నిద్రిస్తే వాటి పటుత్వాన్ని, ప్రకాశాన్ని, ఉత్సాహ శక్తిని బలాత్కారంగా అణిచిగొట్టిన వాళ్ళమే అవుతాం. కనుక అభిమాన మిత్రులారా, ఖురానల్ ఫజ్ర్ అన్న సమయంలో మనం పడక నుండి లేవాలి. అభిమాన మిత్రులారా, మనిషి విశ్రాంతి కోసము నిద్రకు ఉపక్రమించినప్పుడు అతని శరీర అవయవాలు, సకల అవయవాలు అనేవి అవి కూడా నిద్రకి అనేవి ఉపకరిస్తాయి. అవి కూడా నిద్రకు అనేవి
తయారవుతాయి. ఈ రకంగా మిత నిద్ర అనేది ఏదైతే ఉందో, మిత ఆహారం ఏదైతే ఉందో, మిత భాషణం ఏదైతే ఉందో, మిత భూషణం ఏదైతే ఉందో, ఇవన్నీ మితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి మన ఆయుష్ని పెంచడమే కాకుండా మన జీవితాన్ని అవి బాగు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అభిమాన మిత్రులారా, గమనించండి, రాత్రి జాగారం అనేది నిద్రకు చేటు, పగటి నిద్ర అనేది పనులకు చేటు. పడక నుండి లేవకుండానే, కాలకృత్యాలు ముగించకుండానే అప్పుడే ఫోన్ చూడడం కానీ, కాఫీ తాగడం వంటి యొక్క పనులు అనేది చెయ్యకూడదు. అభిమాన మిత్రులారా, మనం ముస్లింగా నిద్ర మేల్కొన్నందుకు అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బఅదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్ అని అల్లాహ్కు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకొని విశ్వాస స్థితి మనకు లభించినందుకు గర్వపడాలి. పడక నుండి లేవక మునుపే ఈ ప్రార్థన చేసుకోవాలి. సమస్త జీవకోటి యొక్క బుద్ధి వృత్తులను ఎవ్వడు సర్వదా ప్రేరణ చేస్తుంటాడో అట్టి అల్లాహ్ అఖండ తేజస్సును గురించి ధ్యానించాలి. ఓ సర్వలోక ప్రభువా, నేడు నిద్ర లేచినది మొదలు తిరిగి పడుకునే వరకు త్రీకరణ శుద్ధిగా విద్యుక్త ధర్మకర్మలు మాత్రమే ఆచరించే యోగ్యతను, శక్తిని మాకు ప్రసాదించమని వేడుకోవాలి. అహంకారాన్ని అణచి పాప దూరునిగా చేయమని ప్రార్థిస్తూ మోకరిల్లాలి. చలింపని భక్తి, తిరుగులేని శ్రద్ధ దయచేయమని చేతులెత్తి అడుక్కోవాలి. ఓ అల్లాహ్ దయాకర, మా తప్పిదాలను బ్రోవరా, మా జీవితాలను మలచరా అని దీనాతి దీనంగా మనం ప్రాధేయపడాలి. హసనుల్ బస్రీ రహమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట, ప్రతిరోజు ప్రొద్దు ఖుద్దుగా చెప్పే మాట ఏమంటుందంటే, ఓ ఆదం సంతానమా, నేను నీ జీవితంలో తొంగి చూస్తున్న కొత్త పొద్దు పొడుపుని, నూతన సృష్టిని నా నుండి ఎంత లాభపడాలో అంత లాభపడండి. ఎందుకంటే నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇక మళ్ళీ ప్రళయం వరకు తిరిగి రాను అని. అదేవిధంగా మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, ఓ ఆదం సంతానమా, పగలు మీ పాలిట ఓ అపూర్వ అతిథి లాంటిది. మీరు దానికి మంచి ఆతిథ్యం ఇచ్చారు, సత్కరించారు, గౌరవించారు అంటే అది వెళుతూ వెళుతూ మిమ్మల్ని పొగడుతూ మీ మంచిని కీర్తిస్తూ వెళుతుంది. ఒకవేళ మీరు దాన్ని స్వాగతించలేదు, సత్కరించలేదు, దాన్ని ఘనంగా అనేది మీరు గడపలేదు అంటే వెళుతూ వెళుతూ మిమ్మల్ని మీలో ఉన్న చెడును, కీడును అది బయట పెడుతుంది అని సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, రాత్రి చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అయితే దాన్ని మనం అనేది జాగారంతో దుర్వినియోగపరచకూడదు. పగలు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఆ పగటిని మనం పాపాలతో మలినపరచకూడదు. కనుక అభిమాన మిత్రులారా, మనిషి, మన సజ్జన పూర్వీకులు చెప్పిన మాట, మనిషి ఉదయం చేయగానే 4 పనులు ఖచ్చితంగా అతను చెయ్యాలి. అందులో మొట్టమొదటి పని ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద ఫర్ద్ గావించిన విధులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ నిర్వర్తించాలన్న సంకల్పం మొట్టమొదటి. రెండవది ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద నిషేధించిన యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని నేను వదిలేశాను, పరిత్యజిస్తున్నా అనే సంకల్పం చేసుకోవాలి. మూడవది ఏమిటంటే, మనం ఎవరితో ఎలాంటి వ్యవహారం జరిపినా న్యాయానికి, ధర్మానికి కట్టుబడతామని సంకల్పం చేసుకోవాలి. నాలుగవది ఏమిటంటే, మనం మన ప్రత్యర్థులతోటి, తోటి సోదరులతోటి, సహోద్యోగులతోటి ఉత్తమంగా వ్యవహరించాలి. ఒకవేళ వారు ఎవరైనా దూరంగా ఉన్నారు, కాస్త ఎడబాటు వారి మధ్య ఉందంటే వారిని కలిపే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఈ రకంగా సంధి, సలహా, సంప్రదింపులు, శ్రేయం వీటన్నిటి యొక్క సుగుణాలతోటి మనం గనక ఉదయం చేసినట్లయితే మన పూర్వీకులైన పెద్దలు చెప్పిన ఒక మాట ఏమిటంటే, మనం సజ్జనుల జాబితాలో చేరే అవకాశం ఉంది. కనుక అభిమానం మిత్రులారా, ముస్లిం జీవితంలో చాలా పెద్ద యొక్క ప్రాముఖ్యత దేనికి ఉంటుందంటే నమాజుకి ఉంటుంది. కనుక నమాజు చదవని వ్యక్తి నమ్మక ద్రోహి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ ప్రసాదించిన యొక్క నేల మీద మనం నడుస్తున్నాం.
అల్లాహ్ ప్రసాదించిన యొక్క కప్పు లాంటి ఆకాశం మన మీద ఉంది. అల్లాహ్ కురిపించిన వానను మనం అనుభవిస్తున్నాం. అల్లాహ్ పండించిన పంటలను మనం అనేది భుజిస్తున్నాం. ప్రతిదీ శ్వాస మొదలు ప్రతిదీ అనేది అల్లాహ్ ప్రసాదితమే. ఇక అల్లాహ్ సుబ్హానహు ప్రసాదించినదే అన్నీ మనం అనుభవిస్తూ ఆయనకే ద్రోహం తలపెడుతున్నాము. ఆయన్ని ఆరాధించడం లేదు, ఆయన్నే స్మరించడం లేదు. ఆయన నిర్దేశించిన 5 పూట్ల ప్రార్థన అనేది మనం క్రమంగా చెయ్యడం లేదంటే నిజంగా మనకు మించిన నమ్మక ద్రోహి మరొకడు ఉండరు. అభిమానం ద్వారా గమనించండి, మనం నమాజు చదవకపోతే ప్రకృతిలోని అణువణు మనల్ని శపిస్తుంది. కాబట్టి నమాజుని ఎలాంటి స్థితిలోనూ మనం వదలకూడదు. మనం అల్లాహ్ను ప్రేమిస్తున్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తున్నాం. అయితే మన విషయంలో అల్లామా ఇక్బాల్ రహిమహుల్లాహ్ గారు చెప్పిన మాటే నిజమవుతున్నది. తబ ఆజాద్ పే నమాజ్ ఫజ్ర్ భారీ హై, హమ్సే కబ్ ప్యార్ హై, హా నీంద్ తుమ్హే ప్యారీ హై. అభిమానం ఇట్లారా, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అన్య మతస్థులు తమ పిల్లల్ని ఉదయం నిద్ర లేకపోతే ఏం చెప్తున్నారంటే, మీరు ముస్లిముల్లా 7 గంటలు 8 గంటల వరకు పడుకోకండి అని చెప్తున్నారు. అభిమానం ఇట్లారా, నిజంగా ఈ ఉమ్మత్ అనేది ఉమ్మతుల్ ఫజ్ర్, ఫజ్ర్ ఉమ్మత్ ఇది. అలాంటిది సూర్యోదయమై చాలా సేపు అయితే కానీ మనం పడకల్ని అని వదలడం లేదు అంటే మనం ఈ సందర్భంగా ఆత్మ సమీక్ష అనేది చేసుకోవాలి సోదరులారా. కనుక గుజర్ గయి నమాజ్ ఫజ్ర్ और तू सोता रहा, कीमती वक्त को ख्वाबों में खोता रहा, सुबह नमूदार हुई पर तू ना बेदार हुआ, उमर भर सोकर भी तू बेजार ना हुआ. అభిమానం ఇట్లారా, ఈ ఆత్మ సమీక్ష చాలా అవసరం. అలాగే ఫజ్ర్ నమాజ్ తర్వాత కొన్ని అధికారులు ఉన్నాయి. ఆ అధికారులని మనం చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేసిన అధికారులలో సుబ్హానల్లాహి వ బిహమ్ది అదద ఖల్ఖిహి వ రిదా నఫ్సిహి వజినత అర్షిహి వ మిదాద కలిమాతి. ఈ ఫజ్ర్ నమాజ్ తర్వాత చదివేదివా. అలాగే 2 యొక్క వాక్యాలు చాలా తేలికైనవి, నాలుక మీద చాలా ఇష్టమైనవి అల్లాహ్కు, చాలా బరువైనవి కర్మల త్రాసులో అవే సుబ్హానల్లాహి బిహమ్ది సుబ్హానల్లాహిల్ అజీమ్. అలాగే ప్రతిరోజు మనం ఉదయం చేసినప్పుడు అల్లాహుమ్మ బిక అస్బహనా వ బిక అంసైనా వ బిక నహయా బిక నమూతు వ ఇలైక నుషూర్ అని మనం ఈ దువా అనేది చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇష్రాక్ నమాజ్ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా మాటను తెలియజేస్తున్నారు, యబ్న ఆదం, ఓ ఆదం పుత్రుడా, నువ్వు 4 రకాతులు ఉదయం ప్రారంభ వేళలో గలక చేసినట్లయితే ఆ దినమంతా ఆ 4 రకాతులు నీకు సరిపోతాయి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. అలాగే ఫజ్ర్ నమాజ్ అనంతరం అనేది ఖురాన్ పారాయణాన్ని మనం అలవాటు చేసుకోవాలి సోదరులారా. కనుక ఖురాన్ పారాయణం అనేది కానీ దాన్ని ఆచరించడం, అలాగే దాని ప్రకారం జీవించడం అనేది కేవలం ఆత్మపరమైన అవసరాలను తీర్చడమే కాకుండా దేహపరమైన రోగాలను, గుణపరమైన వైకల్యాలను కూడా ఖురాన్ అనేది నయం చేస్తుంది. అది షిఫా. గనుక మనం ఫజ్ర్ నమాజ్ తర్వాత ఖురాన్ పారాయణని నిత్యం చేసుకోవాలి. అలాగే ఉదయం రాత్రుల్లో పగలు రాత్రుల్లో 12 రకాతుల యొక్క సున్నత్ నమాజులు ఏవైతే ఉన్నాయో ఈ సున్నత్ నమాజులు కూడా క్రమం తప్పకుండా చేసే ప్రయత్నం అనేది మనం ఈ సందర్భంగా చేయాలి. అలాగే మన దినచర్యల్లో మనం భోజనానంతరం, మధ్యాహ్న భోజనానంతరం అనేది కైలూల చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు కైలూల చెయ్యండి, శైతాన్ కైలూల చెయ్యడు అని. కనుక కాసింత మేను వాల్చడం, విశ్రాంతి తీసుకోవడం అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే అసర్ నమాజ్ కన్నా ముందు వెళ్ళి 4 రకాతుల యొక్క సున్నత్ నమాజ్ మనం చదివినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, రహిమల్లాహు ఇమ్రాన్ సల్లా కబలల్ అస్రి అర్బా. అల్లాహ్ ఆ వ్యక్తిని కరుణించుగాక, ఏ వ్యక్తి అయితే అసర్ కన్నా ముందు 4 రకాతుల నమాజు చదివాడు. అలాగే అభిమానం మిత్రులారా, మన దినచర్యల్లో విద్యార్జన అనేది అది చాలా ముఖ్యమై ఉండాలి. కనుక ఈరోజు విద్యార్జన అంటే చిన్నపిల్లలకు సంబంధించింది, పిల్లలు చదువుకోవాలి అని అనుకుంటున్నాం. కాదు, విద్యార్జన తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం అనేది విద్యార్జన చెయ్యాలి. దానికోసం మనం సమయం కేటాయించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖైరుకుమ్ మన్ తఅల్లమ అల్ ఖురాన వ అల్లమ. అలాగే
తోటి ముస్లిం సోదరుల అవసరాలు తీర్చడం కోసం కూడా మనం సమయం కేటాయించాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించడం జరిగింది, ఉత్తముడు ఎవరు, అల్లాహ్కు ప్రియమైన వాడు ఎవడు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి వల్లైతే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందో, ఎవరైతే ముస్లిం హృదయంలో సంతోషాన్ని అనేది ప్రవేశింపజేస్తారో, మరి ఎవరైతే వారి కష్ట సుఖాలు అనేది పాలు పంచుకుంటారో, వారు అప్పు భారాన్ని తొలగిస్తారో, అలాగే సంధికి అనేది ఎవరైతే ప్రయత్నిస్తారో వీరు అల్లాహ్కు ప్రియతములని చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను నా సోదరుని ఒక అవసరం కోసం అతనితో పాటు నడిచి వెళ్ళడం అనేది నా ఈ మసీదు అంటే మస్జిదే నబవీలో ఒక్క నెల నేను ఏతికాఫ్ చేయడం కన్నా నాకు ఎక్కువ ఇష్టమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన దినచర్యలో మన బంధుమిత్రులతో మంచి సంబంధాలు మనం ఏర్పరచుకోవాలి. అది మన ఆయుష్ను పెంచుతుంది, అలాగే మన ఆనందాన్ని అది రెట్టింపు చేస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మన దినచర్యలో అల్లాహ్ వైపునకు అల్లాహ్ యొక్క దాసులను ఆహ్వానించే యొక్క ఈ కర్తవ్యాన్ని కూడా మనం నిర్వర్తించాలి. మన దినచర్యల్లో కొన్ని రోజుల్ని, కొన్ని గడియల్ని, కొన్ని సమయాల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభవంతమైన చేసి ఉంటాడు కనుక ఆ శుభ గడియల్లో మనం ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఇక సూర్యుడు అస్తమించగానే రాత్రి మొదలవుతుంది కనుక అభిమానం ద్వారా మనం సాయంత్రం అవ్వగానే అల్లాహుమ్మ బిక అంసైనా వ బిక అస్బహనా వ బిక నహయా వ బిక నమూతు వ ఇలైకల్ మసీర్ అనే దువా చదవాలి. అలాగే సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ ఉదయం సాయంత్రాలు మనం తప్పనిసరిగా చదవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా అనంతరం మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు కనుక అనవసరంగా ఇషా అనంతరం అనేది జాగారం చేయడం సరైన యొక్క విషయం కాదు. ఒకవేళ మనం తహజ్జుద్ కోసం లేస్తున్నామంటే అప్పుడు వితర్ చదువుకోవచ్చు, కుదరడం లేదంటే ముందే వితర్ చదువుకోవాలి. అలాగే రాత్రి నమాజ్ అనేది 2 రకాతులు మొదలు ఎన్నైనా మనం చదవచ్చు కనుక మనకు మళ్ళీ లేవలేమో అని మనకు ఒక సందేహం ఉన్నట్లయితే ఇషా నమాజ్ తర్వాతనే కొన్ని రకాతులు చదువుకొని వితర్ నమాజ్ చేసుకుని నిద్రపోవడం అనేది మంచిది. ఇక మనం పడక మీద మనం వెళ్ళినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు నమాజ్ కోసం వుజూ చేసినట్టు వుజూ చేసుకొని ఆ తర్వాత కుడివైపున తిరిగి నిద్రపోమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక పడక మీద చేరన మీదట 2 చేతుల్ని జాపి కుల్ హు అల్లాహు అహద్ కుల్ ఔదు బిరబ్బిల్ ఫలక్ కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ చదివి ఆ చేతుల మీద ఊది ముఖం నుండి ప్రారంభించి మొత్తం శరీరాన్ని 3 సార్లు అనేది మనం రాసుకోవాలి. ఆనక అల్లాహుమ్మ బిస్మిక అమూతు అహ్యా అన్నక ఈ దువా చదివి మనం నిద్రకు ఉపక్రమించాలి. ఒకవేళ నిద్రలో కనుక మనకు ఎలాంటి ఒక పీడకల కనుక వచ్చినట్లయితే మనం ఈ దువా చదవాలి. అఊదు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ గదబిహి వ ఇకాబిహి వ షర్రి ఇబాదిహి వ మిన్ హమజాతి షయాతీని అన్ యహ్దురూన్. అభిమాన మిత్రులారా, ఇవి కొన్ని విషయాలు. చివరిగా ఒక విషయం మీ ముందర పెట్టే నా మాటను పూర్తి చేస్తున్నా. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దినచర్యలో కుటుంబం కోసం సమయం కేటాయించేవారు. ఇంట్లో మామూలు మనిషిగా తన పనులు తాను చేసుకునేవారు. మేకపాలు పితకడం, తన బట్టలు ఉతకడం, అలాగే చినిగిపోయినాక బట్టలు కానీ బూట్లు కానీ కుట్టుకోవడం, అలాగే ఇంటి పనులలో సతీమణికి సహకరించడం, ఇవన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంత బిజీ లైఫ్లో చేసేవారు. కనుక మనము సైతం అభిమానం తులారా మన కుటుంబం కోసం సమయం కేటాయించాలి. ఎందుకంటే సమయాన్ని కేటాయిస్తేనే సమస్యలని పరిష్కారం అవుతాయనక ఈ అవగాహన మనందరికీ ఉండాలి. కనీసం రాత్రి భోజనమైన అందరితో కలిసి మనం మనం ప్లాన్ చేసుకున్నట్లయితే అక్కడ కబుర్లు చెప్పుకోవడం కానీ, ఆ రోజు జరిగిన సంఘటన చెప్పుకోవడం కానీ, మనం పరస్పర మన సంబంధాలను బలపరచుకోవడం కానీ ఇది సాధ్యమవుతుంది. ఏదేమైనప్పటికీ అభిమానం మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ ముమినుల్ కవియ్యు ఖైరున్ వ అహబ్బు ఇలల్లాహి మినల్ ముమిని దయీఫ్ వ ఫీ కుల్లిన్ ఖైర్. శక్తిశాలి అయిన శక్తిమంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా గొప్పవాడు, అల్లాహ్కు ప్రేమైన వాడు అయితే అందరిలోనూ మంచి ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ఇవన్నీ మనం చెయ్యాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యము కూడా మహా సౌభాగ్యము కూడా. కనుక మన ఆరోగ్యాన్ని పాడు చేసేక పనులు, అలవాట్లు, ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం విడనాడాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దీనాతి దీనంగా మనం వేడుకోవాల్సిన విషయం ఏంటంటే చివరి శ్వాస వరకు అల్లాహ్
యొక్క కరుణ మనందరి మీద కురుస్తూ ఉండాలని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ చల్లగా దీవించాలని, మనం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఆ యొక్క మంచి కోరికను తీర్చాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.